హాయ్ అండి. నా వెయిట్ లాస్ జర్నీ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ 3 మంత్స్ గ్యాప్ వచ్చేసింది. ఎందుకిలా అనేది ఫుల్ వీడియోలో షేర్ చేస్తాను. ఎర్లీ మార్నింగ్ అయితే రాత్రి నానబెట్టి ఉంచుకున్న నువ్వులు, అవిసె గింజలు తీసుకున్నాను. మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపరేషన్‌లో సాంబార్ చేశాను. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఐటెమ్ చేయాలంటే మనకి కష్టంగా ఉంటుంది కదా! బ్రేక్‌ఫాస్ట్‌లోకి అయితే ఇలా ఓట్స్ ఉడకబెట్టి అందులోని కొంచెం ఉప్పు, కారం ఇలా సాంబార్ మిక్స్ చేసి ఒక కప్పు తీసుకున్నాను. ఉదయం లేచిన దగ్గర నుంచి మనకి ఎన్ని పనులుంటాయో, పిల్లలకి క్యారేజీలు కట్టి పంపించాలి. తర్వాత హౌస్ క్లీనింగ్ ఇవన్నీ పనులుంటాయి కదా! ఇవి చేసుకుంటే సరిపోదా అనిపిస్తది. కానీ సరిపోదండి. ఖచ్చితంగా ఎక్సర్సైజ్ కానీ, యోగా గానీ ఏదో ఒకటి చేయాలి. వయసు పెరిగే కొద్దీ మనలో వచ్చే మార్పులు సహజం. హెల్తీగా, ఫిట్‌గా ఉండాలి అంటే కనీసం ఒక గంటైనా మనకంటూ కేటాయించుకోవాలి. 3 మంత్స్ బ్యాక్ నేను చేసిన 21 డే సిరీస్ హెల్తీ ఫుడ్ సిరీస్ చాలా హిట్ అయిందండి. నా ఛానల్‌లో నాకెక్కువ మంది సబ్స్క్రైబర్స్‌ని కూడా తీసుకొచ్చింది. అంతకన్నా హ్యాపీ మూమెంట్ ఏంటంటే 1 మంత్‌లోనే 4 కేజెస్ తగ్గాను. యోగా అండ్ వాకింగ్‌తో పాటు నా డైట్‌లో చిన్న చిన్న మార్పులు చేసుకున్నానంతే. తర్వాత 3 మంత్స్ గ్యాప్ వచ్చింది. మళ్ళీ గ్యారంటీగా వెయిట్ గెయిన్ అయిపోయి ఉంటాను. ముందుకులాగే వచ్చేస్తుంటాను అని అనుకున్నాను. కానీ వెయిట్ చూసుకుంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. సేమ్ ఎంత వెయిట్ తగ్గానో అంతే మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. ఇంకా 1 కేజీ బిలో వచ్చాను. ఫుల్ హ్యాపీ అసలు. మళ్ళీ నా జర్నీని మంచి ఎనర్జిటిక్‌గా స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే నేను ఆఫ్టర్ యోగా ఆమ్లా అండ్ చియా సీడ్ వాటర్ తీసుకున్నాను. 11:30కి యాపిల్, లంచ్‌లోకి రాగి ముద్ద with sambar. Evening routine in next video. Bye bye.